అంటే సొసైటీలో ఆడవాళ్ళు హస్బెండ్స్ని చంపడం, మగవాళ్ళు ఆడవాళ్ళని చంపడం. మొన్న రీసెంట్గా కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. భార్య భర్తని కళ్ళలో కారం వేసి ఆయన గొంతు నులిమి చంపేసింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం. సో ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అసలు? చాలా భయం వేస్తుందండి. ఇదివరకు భర్తలు అనేటువంటి వాళ్ళు బయట ఉద్యోగం చేసి వచ్చో, వ్యాపారం చేసి వచ్చో, ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకొని నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళు ఎవరు కూడా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. ఇంకా కొత్తగా పెళ్ళి కొంత యంగ్ జనరేషన్ వాళ్ళు అయితే అసలు సరిగా నిద్రపోవట్లేదు. వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఏ భార్య ఎక్కడ చంపుతుందో అనే భయం కూడా ఇప్పుడు చాలామంది భర్తల్లో కూడా ఉంది. రీసెంట్గా కూడా ఒక ఆమె చూడండి, వాళ్ళ పిల్లవాడు కనపడకపోతే పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల నుంచి అతను మాయమైపోయాడు. ఇంకా కోడలు చంపేసిందని వాళ్ళ డౌట్. ఇటువంటి భయము సమాజం అంతా కూడా వ్యాపిస్తున్నది. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది, భర్త వద్దు లవర్ ముద్దు అనే కొత్త ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ఇక కొత్తగా కూడా అమ్మాయిలు కూడా రెచ్చిపోయేసేసి ఇక ఇదివరకులాగా ఎవడో ఒకరిని పెళ్లి చేస్తే వాడితో అడ్జస్ట్ అవ్వట్లేదు. మా భర్త అనేటువంటి వాడు వద్దు, మాకు ఎవరైతే మమ్మల్ని లవ్ చేశారో వాళ్ళనే చూసుకుంటాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా కోర్టులు కేసులు ఇవన్నీ వేయకుండా డైరెక్ట్గా చంపేయడమే. ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేసేస్తున్నారు. ఎందుకు రిపీట్ అవుతున్నాయి అసలు? దేనివల్ల ఎక్కడ తప్పు జరుగుతుందంటారు? ఇది యాక్చువల్గా ఇదేంటంటే ఇప్పుడు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది ఈ సంవత్సరం. దానివల్ల ఏంటంటే విపరీతమైన నేరాలు పెరుగుతాయి, అందులో మహిళలే ఎక్కువ నేరాలు చేస్తారు అనేటువంటిది కూడా ఉంది. ఇప్పుడు కన్నా చూస్తే ఇక్కడ హైదరాబాద్లో కూడా తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్సులో చూస్తే ఆడవాళ్ళని చూస్తే భయం వేస్తున్నది. ఎందుకంటే ఇదివరకు బస్సుల్లో ఏంటంటే ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, అణిగిమణిగి ఉండేసి ఒక మూల కూర్చునే వాళ్ళు. ఎక్కడైనా సీటు ఖాళీగా ఉన్నా మగవాళ్ళ పక్కన కూర్చోడానికి మొహమాటపడి నిలబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఆడవాళ్ళందరూ వచ్చేసి మగవాళ్ళ సీట్లో కూర్చుంటారు. కొన్ని సీట్లలో అయితే మగవాళ్ళని నెట్టి మరీ వాళ్ళ పక్కన వచ్చి కూర్చుంటున్నారు. మగవాళ్ళు సిగ్గుపడిపోతున్నారు. అట్లా వచ్చి ఆడవాళ్ళు వచ్చి మగవాడి మీద పడినట్టుగా వచ్చి కూర్చుంటారు పక్కనే. ఇటువంటి పరిస్థితి ప్రజెంట్ ఉంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తుంటే జీడిమెట్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కన్న తల్లిని కూతురు హతమార్చింది బాయ్ ఫ్రెండ్ కోసం. సో ఏమంటారు దాని గురించి? ఏమంటారు? చాలా భయంకరమైనటువంటి సంఘటన. ఈ యొక్క కామపిశాచులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఈ యొక్క కామపిశాచులు ఎక్కువైపోయి కేవలం తమ లవర్ కోసము, తమ ఎంజాయ్మెంటే కావాలని కోరుకుంటున్నారు. దానికోసము తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనకాడట్లేదు. ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే భర్తను చంపడానికి కూడా వెనకాడట్లేదు. రీసెంట్గా జరిగినటువంటి ఇక హనీమూన్ సంఘటన జరిగింది. అక్కడ కూడా ఆమె ఒక లవర్ ఉన్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆడవాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్ సహకరిస్తున్నారు. ఒక ఆడదానికి ఇంకో ఆడదే సహకరిస్తుంది. ఒక అమ్మాయి వేరే వాడిని లవ్ చేస్తే వాళ్ళ అమ్మకు తెలుసు ఆ విషయం. వాళ్ళ అమ్మకు తెలుసు లవర్ ఉన్నాడని తెలిసినా సరే వేరే వాడికి వివాహం చేస్తున్నారు. వివాహం చేసి వాడిని చంపేసేస్తే ఇక వాడు ఆస్తి వచ్చేస్తుంది. ఇంకా లవర్తో ఎంజాయ్ చేయొచ్చు. మరి వాళ్ళ తల్లి తెలిసి కూడా ఖండించాలి కదా, అలా చేయలేదు. ఇక రీసెంట్గా కూడా చూసినట్టయితే జీడిమెట్లో కూడా లవరు పిలిచి చంపేసింది. ఆ లవర్ వాళ్ళ అమ్మ కూడా కోఆపరేట్ చేస్తుంది. చాలా మంచి పని చేశారు, ఆమె చంపడం అని అంటుంది. ఇది నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా ఆమె ముఖంలో చూస్తే కూడా ఒక ప్రేతగల కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మర్డర్లు చేయడం ఆడవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా భయంకరమైనటువంటి పరిణామం. ఎలాంటి శిక్షలు పడాలంటారు? ఇవన్నీ ఏమంటే ఒకటే, ఇంకా మన దుబాయ్ శిక్షలు పడాల్సిందే. అక్కడ కనుక తప్పు చేస్తే రోడ్డు మీద రాళ్ళు పెట్టి కొడతారు, అలాగే బహిరంగంగా ఉరిదీస్తారు. ఇక ఇండియాలో కూడా అటువంటి సిస్టమ్ రావాలి. భర్తలను చంపే ఆడవాళ్ళని, ఇంకా లవర్స్ కోసము తన తల్లిని చంపే ఇటువంటి వాళ్ళని వదలొద్దు. రోడ్డు మీద బహిరంగంగా ఉరిదీయాలి, లేదంటే రోడ్డు మీద బట్టలు ఇప్పదీసి రాళ్లతో అందరు కొట్టి చంపాలి. ఇటువంటి శిక్షలు పడితేనే వీళ్ళు ఆగుతారు. లేదంటే వీళ్ళకి అరెస్ట్ చేయడం, కోర్టులో తీసుకెళ్ళడం వల్ల అయితే అవ్వదు. ఖచ్చితంగా రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి, లేదంటే బహిరంగంగా ఉరిదీయాలి.